జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. మా ప్రియతమ నాయకులు, ప్రజల హృదయాలను గెలుచుకున్న జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని అద్భుత విజయాలతో దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తున్న శుభ సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు. చిత్రాడ పిఠాపురంలో జరుగు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి విచ్చేయిచున్న జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, వీర మహిళలకు, అభిమానులకు మా హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. ఇట్లు రెడ్డి అప్పలనాయుడు, ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ రీజనల్ బోర్డు చైర్మన్, జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధి. నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఒకప్పుడు వైఎస్ఆర్సీపీలో నంబర్ 2 స్థానంగా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా మారుమోగిన విజయసాయిరెడ్డి గారు సిఐడి కేసులు సంబంధించిన వ్యవహారంపై సిఐడి ఆఫీస్కి వెళ్ళి తన వాంగ్మూలాన్ని ఇచ్చి బయటకు వచ్చిన తర్వాత మీడియాతో చాలా కీలకమైన అంశాలపైన వ్యాఖ్యలు చేశారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా, వైఎస్ఆర్ కుటుంబానికి ఎన్నో ఏళ్లుగా దగ్గర సంబంధాలు కలిగిన విజయసాయిరెడ్డి గారు వైసీపీ పాలనలో అనేక కీలకమైన వ్యవహారాలని ఆంధ్రప్రదేశ్లో, ఢిల్లీలో కూడా చక్కబెట్టిన దిట్ట విజయసాయిరెడ్డి గారు. మరి ఆకస్మికంగా వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పారు. రాజీనామా చేసినప్పుడు ఎలాంటి వ్యాఖ్యలు కూడా చేయలేదు వైసీపీ మీద కానీ ఇతర పార్టీల మీద కానీ. కానీ ఈరోజు విజయసాయిరెడ్డి గారు అమరావతిలో మాట్లాడిన వ్యాఖ్యలు చూస్తే వైఎస్ఆర్సీపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుండి మిగిలిన క్వార్టరీ ఏమైతే ఆ క్వార్టరీ ఉందో ఆ క్వార్టరీ వల్ల అనేక అవమానాలు, అనేక ఇబ్బందులు, ఆత్మాభిమానం దెబ్బతినేంత పరిస్థితికి వచ్చిన ఇబ్బందులు ఎదుర్కొని ఇంకా ఆ పార్టీలో ఉండకూడదు, ఇన్ని అవమానాలు, ఇన్ని ఇబ్బందులు పడుతూ వైసీపీలో ఉండకూడదు అని కొండబద్దలు కొట్టినట్టు చెప్పారు విజయసాయిరెడ్డి గారు. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయిరెడ్డి గారు బయటకు వెళ్ళినప్పుడు కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారనేది కూడా సాయిరెడ్డి గారు చెప్తున్నారు. విశ్వసనీయత కోల్పోయారు, విజయసాయిరెడ్డి గారు భయపడ్డారని, లేకపోతే విజయసాయిరెడ్డి గారికి ఏదో అని వ్యాఖ్యలు చేశారు. ఆ 3 కూడా విజయసాయిరెడ్డి గారి బ్లడ్లో లేదు అని కరాఖండిగా తేల్చి చెప్పారు సాయిరెడ్డి గారు. అయితే వైసీపీలో అవమానాలు అనే పదాన్ని ఇప్పుడే వాడారు. వైసీపీకి రిజైన్ చేసినప్పుడు ఎలాంటి పదాలు, ఎలాంటి వ్యాఖ్యలు చేయని విజయసాయిరెడ్డి గారు మరి ఈరోజు అమరావతిలో సిఐడి ఆఫీస్కి వెళ్ళి వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ చాలా కీలకమైన వ్యాఖ్యలు చేస్తూ వైసీపీలో అనేక అవమానాలు తట్టుకుని నిలబడ్డాను, అయినా సరే భరించలేని పరిస్థితి అంటే ఇండైరెక్ట్గా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నుండి తన చుట్టూ ఉన్న క్వార్టరీ వల్ల కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొని అనేక అవమానాలు, భరించలేని అవమానాలను కూడా భరించి నిలబడ్డాను. కానీ ఆత్మాభిమానం ఒకటి ఉంటుంది కదా, దాన్ని చంపుకుని అక్కడ ఉండడానికి ఇష్టం లేకే బయటికి వచ్చారనేది ఈరోజు ఒక సంచలన ప్రాటం చేశారు విజయసాయిరెడ్డి గారు. మరి భవిష్యత్తులో ఏ రాజకీయ పార్టీలోకి వెళతారు అని జర్నలిస్టులు ప్రశ్నించినప్పుడు ప్రస్తుతానికి ఏ పార్టీలోకి వెళ్ళే ఉద్దేశం లేదంటూనే ముక్తాయింపుగా భవిష్యత్తులో ఖచ్చితంగా ఏదో ఒక పార్టీలో అరంగేట్రం చేయడం ఖాయమనేది సాయిరెడ్డి గారి మాటలను బట్టి స్పష్టమవుతుంది. ఏ పార్టీలో చేరడం ఇప్పటికీ కాదు ఎప్పటికీ, ఏ రాజకీయ పార్టీలో చేరనంటాం ఒక ఎత్తు, ప్రస్తుతానికి నేను ఏ పార్టీలో చేరలేదు అని చెప్పి ప్రస్తుతానికనే పదం వాడారంటే రేపు ఏదైనా జరగచ్చు, ఎల్లుండి ఏదైనా జరగచ్చు, లేకపోతే ఒక 4 నెలల తర్వాత ఏ పార్టీలైనా జాయిన్ అవ్వచ్చు అనేది చెప్పకనే చెప్పారు విజయసాయిరెడ్డి గారు. ఖచ్చితంగా భవిష్యత్తులో ఒక పార్టీలో, ఒక రాజకీయ పార్టీలో అయితే అడుగు పెడతారు. అది ఎన్నికల టైంలో అడుగు పెడతారా, ఇంకా ముందు అడుగు పెడతారనేది ఇంకా స్పష్టంగా భవిష్యత్తులో తెలుస్తుంది. కానీ ఖచ్చితంగా
వైఎస్ఆర్సీపీలో తీవ్ర అసహనాన్ని, తీవ్ర అవమానాల్ని కోటరీ వల్ల లేదా అధినేత వల్ల ఎవరి వల్ల అని కానీ ఇబ్బందులు పడ్డాను అని మాత్రం చాలా క్లియర్ కట్గా సాయిరెడ్డి గారు చెప్పారు. మారవలసింది ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఒక కొత్త పాయింట్ బయటకు తీసుకొచ్చారు. కాబట్టి అధినేత దగ్గర నుంచి కోటరీ అంతా కూడా సాయిరెడ్డి గారి పట్ల వ్యవహరించిన తీరు అంటే ఒక విధంగా చెప్పాలంటే కోటరీ ఎవరు? వైవి సుబ్బారెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఈ టీమే కదా మెయిన్. విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం చేస్తుంది, ప్రస్తుతం ప్రయాణంలో ఉంది కూడా. కాబట్టి వీళ్ళ వల్ల అనేక ఇబ్బందులు పడ్డాను, మరి వీళ్ళు చెప్పిందే జగన్మోహన్ రెడ్డి గారు విన్నారు. మరి ఆయన కూడా ఆ విధానంతో ఆ వ్యవహారంతోనే విజయసాయిరెడ్డి గారు చూశారు అని చెప్పబోయినా ఆయన మాట్లాడిన పదాలను బట్టి అయితే స్పష్టంగా అర్థమవుతుంది. మరి చివరిలో పార్టీ అధినేత ఆయనే మారాలి అని అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎవరైతే తన కోటరీ వైవి సుబ్బారెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉన్నారో వాళ్ళతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏకీభవించి విజయసాయిరెడ్డి గారిని ఇబ్బందులు గురి చేసేలా అంతర్గతంగా వ్యవహరించారనేది ఆయన భావం అర్థమవుతుంది ఆయన మాట్లాడిన పదాలను బట్టి. అందుకే ఇమడలేకే ఆకస్మికంగా ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా ఆకస్మికంగా నిర్ణయం తీసుకుని వైఎస్సీపీకి గుడ్ బై చెప్పారు. ఈరోజు చేసిన కీలక వ్యాఖ్యలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెద్ద సంచలనంగా మారబోతుంది. మరి దీని నుండి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన పెద్దలు ఈరోజు రేపు మరి విజయసాయిరెడ్డి గారు చేసిన వ్యాఖ్యల మీద కౌంటర్ ఇవ్వడం తప్పదు, కౌంటర్ ఇచ్చే అవకాశం లేకపోలేదు. కాబట్టి రానున్న రోజుల్లో అతి తక్కువ రోజుల్లోనే సాయిరెడ్డి గారు ఒక రాజకీయ పార్టీలో అంటే ఒక జాతీయ రాజకీయ పార్టీలోకి వెళ్ళడానికి దాదాపుగా లైన్ క్లియర్ చేస్తున్నారనేది ఒక సమాచారం. మరి అది అదే స్టాండ్తో భవిష్యత్తులో ఉండబోతున్నారా, ఇంకేమైనా కీలక నిర్ణయం తీసుకుంటారా? రాజకీయాల్లో ఉండడం ఖాయం. వ్యవసాయం అనే పేరు మీద బయటకు వచ్చిన వ్యవసాయం కూడా చేసుకుంటూనే రాజకీయాల్లో ఉంటాను అనేది చెప్పకనే చెప్పారు సాయిరెడ్డి గారు. మరి సాయిరెడ్డి గారి వ్యాఖ్యలు ఇవాళ వైఎస్ఆర్సీపీలో పెద్ద ప్రకంపనలకు దారితీసే అవకాశం ఉంది. మరి వైసీపీ నాయకులు ఏ విధంగా స్పందిస్తారో చూద్దాం. థ్యాంక్ యూ. మన ఏలూరులో స్వీట్స్ సందడి. ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి. అందరి నోరూరించేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యతా ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ. సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే. ఇక విజయవాడకు వెళ్ళనవసరం లేదు. సారికి కావలసిన అరిసెలు, కజ్జికాయలు, గోరిమేటీలు, సున్నుండలు, బొబ్బట్లు, పూతరేకులు, చిలకలు, చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును. షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి. మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు, హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మం ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత. అలాగే జెల్ కేకులు, కూల్ కేకులు, రెడ్ వెల్వెట్, చాక్లెట్, బ్లాక్ ఫారెస్ట్, వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును. మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్, చందన బ్రదర్స్ ప్రక్కన, మెయిన్ బజార్, ఏలూరు 1. మా ఫోన్ నెంబర్ 9985035554.